సహోదరులు ఉన్నారు, వాళ్ళకి వాక్యం తెలియదు, యేసు ప్రభు గురించి తెలియదు, ఈ మరణం గురించి తెలియదు, ఈ నరకం గురించి తెలియదు, ఈ పరలోకం గురించి తెలియదు. అయ్యో నేను ఈ అగ్నిలో కాడిపోతున్నానే. నా సహోదరులు కూడా ఒకరోజు చనిపోతే అదిగో పాపంలో జీవిస్తున్నాడు నా సహోదరుడు. అదిగో గడ్డుమైన ఆ యొక్క సమస్యలతో, వ్యభిచారంతో, మందుతో, అటు రీతిగా ఎందులో ఒక బయటికి రాకుండా ఉన్నాడు. ఆడు కూడా చనిపోతే అంగో నరకం ఉన్నది అని ఆ నరకంలో మాడిపోతూ 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 కాలిపోతూ ఏడుస్తూ ఏం చేస్తున్నాడండి? రోదన చేసుకుంటున్నాడు, గుండె బాదుకుంటున్నాడు. ఏమని? నరకంలోకి నా సహోదరుడు రాకూడదు. అక్కడ ప్రార్థన చేస్తున్నాడండి. మనం బ్రతికించి ఉన్నాడంటే, నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడంటే, నీతో పాటుగా కొంతమంది ఆత్మను రక్షణలోకి మార్చాలి. సమరయ స్త్రీ పాపాత్మురాల దగ్గరికి నా యేసయ్య వెళ్ళాడు. ఏమని అడిగారు? దాహం అడిగారు. దేంటి? ఆత్మల పట్ల దాహం ఉన్నది ఆయనకి. నిత్య రాజ్యం ఉన్నది, నీకు పరలోక రాజ్యం ఉన్నది. నిజంగా ఒక్క మాట